హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మిన్ను వ్లాగ్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఈ వీడియోతో వచ్చాను అనుకుంటున్నారా? మేము మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోజ్పూర్లో ఉన్న ఒక చారిత్రక అసంపూర్ణ హిందూ దేవాలయాన్ని చూడడానికైతే వెళ్తున్నాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా చెప్పవచ్చు. ఇదైతే మధ్యప్రదేశ్లో మేమున్న ఏరియాలో అయితే దగ్గరగా ఉంటుంది. 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇదైతే శివుడికి అంకితం చేయబడిన అసంపూర్ణ ఆలయం. ఇదైతే శివలింగం అయితే ఏకీ శివలింగం చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఈ శివలింగం సుమారు 7.5 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. 17.8 అడుగుల చుట్టుకొలత కలిగి భారీ శివలింగం అయితే ఉంటుంది. ఇదైతే 11వ శతాబ్దంలో పరమర వంశానికి చెందిన రాజ్ బోల్ అనే వ్యక్తి అయితే నిర్మించాడు. ఇదైతే కొన్ని కారణాల వల్ల అయితే కట్టకుండా అయితే అసంపూర్ణంగా అయితే వదిలేశారు. అలాగే అయితే ఉంది. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మేము టెంపుల్కి వెళ్తా ఉండగా అయితే మా స్కూటీ అయితే పంచర్ పడింది. మేమైతే అక్కడే చాలాసేపు వెయిట్ చేసి తర్వాత అయితే ఆటో అయితే వచ్చింది. మా హస్బెండ్ కూడా ఆటో ఎక్కేశారు. మేము కూడా అక్కడ బండిని అయితే అక్కడ పెట్టేసేసి ఆటో అయితే ఎక్కేసి అయితే వెళ్తున్నాము. ఆటోలో అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఆటో ఛార్జీ వచ్చేసి మనిషికి అయితే 20 రూపీస్. ఇక మేము వెళ్ళే వాటికి అంటే క్లోజ్ చేసేస్తారంట, 7 కల్లా క్లోజ్ చేసేస్తారని చెప్తుంటే మేము అసలు ఎలా పరుగులు తీసామంటే మామూలుగా అయితే పరుగులు తీయలేదు. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాము. ఎంత ఫాస్ట్గా వెళ్ళామో మీరే చూసేయండి. అన్ని టెంపుల్స్ అయితే 10 వరకు అయితే ఉంటాయి కదా, కానీ ఈ టెంపుల్ అయితే 7కి అయితే క్లోజ్ చేసేస్తారు. హారతి అవన్నీ ఇచ్చేసేసి ఇక క్లోజ్ అయితే చేసేస్తారు. మొత్తం కూడా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడైతే చెప్పారు మాకు క్లోజ్ చేసేస్తున్నారు, తొందరగా వెళ్ళండి అని చెప్పి. ఇప్పుడైతే మా హస్బెండ్ చెప్పారు కదా, ఇప్పుడు చూడండి ఎంత పరుగులు తీసామంటే అసలు క్లోజ్ చేసేస్తారేమో, మాకు దర్శనం అవ్వదేమో అనుకున్నాం. కానీ చాలా అంటే పంచర్ పడ్డాక మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి స్కూటీ పెట్టి వచ్చేదాకా మేము ఇక్కడే నుంచున్నాం. మా హస్బెండ్ అక్కడ ఎక్కితే మేము ఇక్కడికి వచ్చి అంటే కొంచెం దూరంలో అయితే ప్యాచర్ పడిపోయింది. ఆయన ఒక్కడే వెళ్ళి షాప్ కాడ ఇచ్చాడు. ఇచ్చి ఆటో అయితే మాట్లాడుకుని అయితే మేము దర్శనం చేసుకోవడానికి ఓన్లీ 10 మినిట్సే ఉంది. అసలు 10 మినిట్స్లో అసలు ఎలా లగ్గులు తీసామంటే అలా అసలు మామూలుగా పరిగెత్తలేదు. అప్పుడు దర్శనం అయ్యింది మాకైతే. అసలు అంత దూరం వెళ్ళాం, దర్శనం అవ్వద్దో లేదో మళ్ళీ వెనక్కి వచ్చేయాలేమో అనుకున్నాం. కానీ దర్శనమును అలాగే హారతి కూడా అందింది. చక్కగా అయితే ఎంత బాగా చేసుకున్నామో మీరే రియల్గా అయితే రియల్ వాయిస్ అంటే అక్కడ ఎలా జరిగిందో అన్నది మొత్తం కూడా పెట్టేస్తాను. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే చూసేయండి. జల్దీ జల్దీ చలో. అయిపోయిందా? అబ్బా పద నాన్న, ఫస్ట్ దర్శనం అందాలి కదా. అమ్మో కాళ్ళు రాట్లా, కాళ్ళు వెనకాల రాట్లా, చెప్పులు మన అంకల్ వచ్చేది. చాలా వచ్చేసిందా? పరిగెత్తు బాబా, వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు. అమ్మో కాళ్ళు నొప్పులు వచ్చేసింది. హర హర మహాదేవ్. నాన్న వాటర్ బాటిల్ పట్టుకో. ఇదిగో అమ్మో, ఇక మెట్లు జాగ్రత్త, పెద్దగా ఉంటాయి చూడు. లంగి పైకి బాగా చేశారా? బాగుందిగా. ఇగో నువ్వు తెచ్చుకో నాయన.
హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. వెళ్ళు పద వెళ్దాం మనం కూడా. పెట్టుకున్నా. हड़बड़ में आते खड़ा होना बनता है भैया. आरती हो रही ना बाहर हो. जी जी. జయ ఆరతి ఇస్తారండి బాబా, ఉన్నాంగా. आरती के लिए भैया यहाँ नहीं खड़े हो सकते. खोल दो कैमरा तो खुल जाता चलो उधर आरती के लिए खड़े होते हैं. హర హర మహాదేవ. దేవుడు అర్థమాల ఆరతి తీసుకుంటే ఆరతి ఇప్పుడు దాకా దొరకదమ్మా. నాకు దొరికిందా? దర్శనమును హారతి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. ఇక్కడైతే గేట్ అయితే బంద్ చేస్తారు, చూస్తారు కదా. ఎందుకంటే లోపలికి వచ్చే వాళ్ళకి ఎలో లేదు, బయటికి వెళ్ళే వాళ్ళు కూడా అంటే తలుపులు తీయాలి వాళ్ళైతే. మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము, అంటే ఎవరు రాకూడదని. ఇక అందుకైతే అక్కడ గేట్లు అయితే బంద్ చేశారు. మేము తీసే వరకు అయితే ఉన్నాము. తీసినాకైతే కొన్ని అయితే షాపింగ్, మా నాన్న శివలింగం అవి అయితే తీసుకున్నారు. కొన్ని అయితే షాపింగ్ అయితే చేసేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. మేము 3 yearsలో కూడా టెంపుల్కి వెళ్ళాము, కానీ ఎప్పుడు కూడా హారతిని అయితే ఎప్పుడు చూడలేదు. అంటే మేము మార్నింగ్ అని వెళ్ళే వాళ్ళం, అంటే 4 ఆ టైంలో వెళ్ళే వాళ్ళం, వెళ్ళి వచ్చేసే వాళ్ళం, కానీ ఎప్పుడు కూడా హారతికి అయితే లేము. లాస్ట్ టైము అంటే ఇక లాస్ట్ టైం ఫస్ట్ టైం అయితే మేము హారతిని అయితే చూసాము. చాలా బాగా అయితే జరిగింది. కాశీలో ఎలా చేస్తారో అలాగే ఇక్కడ గంటలు కొట్టి చూసారు కదా, చేశారు. అది రియల్గానే పెట్టేశాను. ఇది కూడా నాకు మెమొరబుల్గా ఉండిపోద్దని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళలేము కదా అక్కడికి. బహుశా మా హస్బెండ్కి మళ్ళీ అక్కడికి వస్తే వెళ్తామేమో, కానీ ఫ్యూచర్లో ఇక అయితే వెళ్ళలేము కదా పనిమాల. ఇక ఇది నాకు మెమొరబుల్గా అయితే ఉండిపోద్ది.
ఇక ఏమేమి కావాలో కొన్ని అయితే షాపింగ్ అయితే చేసేసి ఇంకా ఈ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మేము బయటికి వెళ్ళాము, కొంతసేపటికి అయితే ఆటో అయితే వచ్చేసింది, వెహికల్ అదైతే ఎక్కేసేసి ఇక వ్యాన్ లాగా ఉంది, అది 20 రూపీసే. దేవుడి వల్ల అది వచ్చేసింది. వచ్చాకైతే అది ఎక్కేసేసి మేము ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మేము అక్కడ పంచర్ పడింది కదా, అక్కడ నుంచి అయితే ఆ బైక్ మీద అయితే వెళ్ళిపోయాము. అదైతే షూట్ చేయలేదు. ఇక వీడియో అయితే ఇంతే. దీంట్లో ఇప్పుడు మేము దిగిన ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేసేస్తాను. వెళ్ళేటప్పుడు కొంచెం అంటే పగలగానే ఉంది, మేము వచ్చే టైంకి అయితే చీకటి అయిపోయింది. ఫోటోలు దిగుదామన్నా కూడా మొత్తం చీకటిగా ఉంది. అసలు మొత్తం చుట్టుపక్కల అంతా కూడా కొండ పైన ఉండిద్ది కదా, అదంతా కూడా వ్యూ అయితే చాలా బాగుండిద్ది. అదే డే టైం అయితే అంటే పగల టైం అనుకోండి, చాలా అంటే చాలా బాగుండేది వ్యూ అయితే చూపించడానికి. ఇప్పుడు చూపించాలన్నా సరే అంతా చీకటిగా ఉంది కాబట్టి ఏమీ చూపించలేకపోయాను. వీడియో అయితే ఇంతేనండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి, అప్పుడైతే మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. వీడియోని ఇప్పుడు వరకు చూసారు కదా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.